నమస్తే వీతుని స్వాగతం లక్ష్యం సమాజీతం నేను మీ సురేష్ దండు బులెటిన్ల ముఖ్యాంశాలు కరెంటు బిల్లుపై ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తుందన్న మంత్రి బుగ్గన విద్యుత్ బిల్లుపై రాజకీయం సరికాదని హితవు ఏపీలో 49 లక్షల మందికి పీఎం కిసాన్ యోజన కింద నగదు పంపిణీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందన్న మంత్రి మోపిదేవి గ్యాస్ లీక్ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులు ప్రమాదంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ పశ్చిమ గోదావరి జిల్లాలో అక్వాచెరు సమీపంలో పేలుడు 5 కార్మికులకు తీవ్ర గాయాలు, 1 మృతి. కర్నూలు జిల్లాలో తగ్గుముఖం పట్టిన కరోనా జీరో కావడంతో ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం. ఇక వివరాల్లోకి వెళ్తే విద్యుత్ బిల్లుపై ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తుందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విజయవాడలో మీడియా సమావేశంలో మంత్రి బుగ్గన మాట్లాడుతూ స్లాబ్ల ధరలు పెరగకపోయినా పెరిగినట్లు అనవసర రాద్ధాంతం చేస్తుందని అన్నారు. విద్యుత్ బిల్లుపై రాజకీయం సరికాదని హితవు పలికారు. మార్చి, ఏప్రిల్ నెలలో బిల్లులు ఇవ్వలేదని, ఇప్పుడు ఇస్తున్న బిల్లులు 3 నెలల సగటు యూనిట్ లెక్కేసి ఇస్తున్నామని అన్నారు. 3 నెలల బిల్లు ఒకేసారి కట్టాల్సి రావడం వల్లే ఎక్కువ బిల్లు వచ్చినట్లు కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. గత వారం రోజులుగా ఈ మన పవర్ టారిఫ్స్కు సంబంధించి కొన్ని సెక్షన్స్ ఆఫ్ మీడియాలో, కొంత సోషల్ మీడియాలో వివిధ రకాలుగా ప్రచారం జరుగుతుంది. అయితే వాస్తవాలు ఏమని చెప్పి తెలియపరచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. వాస్తవాలు చూసినట్లయితే ఏదైతే మీడియాలో రిపోర్ట్ అవుతా ఉందో చాలా దూరంగా ఉంది. మరి ఇది ఎంత దూరంగా ఉందంటే, అండ్ ఇదేం పెద్ద ఆలోచన చేసి దాన్ని ఏదో ఒక అనలైజ్ చేయాల్సినంత అవసరం కూడా లేదు. వెరీ క్లియర్గా ఏదైతే లిటరేచర్ ఉందో ఆ లిటరేచర్ చదివితే, ఆర్డర్స్ చదివితే ఈ టారిఫ్స్ గురించి కంప్లీట్గా కామన్ మ్యాన్కి కూడా, ఒక సామాన్య మానవునికి కూడా అర్థమైపోతుంది. అయినా కూడా దాన్ని వివిధ రకాలుగా దాన్ని ప్రచారం చేయడం జరుగుతుంది. అసలు ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయంటే ప్రచారాలు కూడా. ఇది చూడండి, 15/5 ఈనాడు బిల్లు చూస్తే తిరిగేను కళ్ళు అని చెప్పేసి, పక్కన బిల్లు చూస్తే తిరిగేను కళ్ళు, ఈ టైప్లో. అసలు దాంట్లో ఉండే సబ్జెక్టుకు, పైన హెడ్లైన్స్కు ఎటువంటి సంబంధమే లేదు. ఏముంది దాంట్లో? ప్రస్తుతము 2021 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ నిర్దేశించిన విద్యుత్ ఛార్జీలు ఇలా అని చెప్పేసి గ్రూప్ ఏ, గ్రూప్ బి ఇవన్నీ ఇస్తున్నారు. ఈ మొత్తం టేబుల్ చూసినట్లయితే సి కేటగిరీలో 500 యూనిట్లు దాటిన దానికి తప్ప వేరే ఎక్కడైనా కానీ మార్పు ఉందా అసలు అని. పాతదానికి ఇప్పటికీ సి కేటగిరీలో 500 యూనిట్లు దాటితే, అంటే దట్ ఈస్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కన్జంప్షన్, దట్ ఈస్ అ రిచ్ మ్యాన్స్ కన్జంప్షన్. అంటే ఎప్పుడు 500 యూనిట్లు దాటేదానికి ఏకైక పరిస్థితి ఒక 2 కానీ 3 కానీ ఏసీలు నడుస్తే తప్ప 500 దాటలేం. కోవిడ్-19 నివారణ చర్యలు చేపట్టడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని రాష్ట్ర మత్స్య పశువర్ధన శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. కరోనా ప్రభావంతో అన్ని రకాల వ్యవస్థలు స్తంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు సంక్షేమంపై దృష్టి సారించారని తెలిపారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ యోజన కింద రాష్ట్ర వ్యాప్తంగా 49 లక్షల మందికి ప్రభుత్వం నగదు పంపిణీ చేయడం సంతోషకరమని అన్నారు. ప్రభుత్వం ప్రారంభం నుంచి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ యోజన కింద రైతన్నలందరూ కూడాను వారి యొక్క వ్యవసాయ అవసరాల నిమిత్తం రాష్ట్రం మొత్తం మీద 49,56,000 మందికి రైతు భరోసా పథకం కింద డబ్బులు జమ అవటం అనేటువంటిది స్వాగతించదగినటువంటి విషయం. 7,500 రూపాయల్లో
మొట్టమొదటిగా లాస్ట్ మంత్లో 2,000 రూపాయలు 5,500 రూపాయలు ఈరోజు జమ అయినటువంటి పరిస్థితి. రైతాంగానికి సంబంధించి ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభం నుంచి కూడాను ఈ ఆంధ్ర రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తాం, వ్యవసాయదారుడికి ఏ కష్టం లేకుండా సకాలంలో పంట వేసుకునేటానికి అవసరమైనటువంటి ఏర్పాట్ల దగ్గర నుంచి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేంత వరకు కూడాను భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టలేని విధంగా కొన్ని ప్రత్యేకమైన సౌకర్యాలు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తామని చెప్పి ఎన్నికలకు ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చారో నవరత్నాల్లో ప్రధానమైనటువంటి ఎజెండాగా పెట్టారో దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇచ్చిన మాటకు అనుగుణంగానే అనేక రకాలైనటువంటి సౌకర్యాలను కల్పించడానికి నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి. వ్యవసాయ సీజన్ ప్రారంభంలో వ్యవసాయ ఖర్చుల నిమిత్తంగా మరి 12,500 రూపాయలు ఇస్తానని చెప్తే చెప్పిన దానికన్నా కూడాను 1,000 రూపాయలు అదనంగా 13,500 రూపాయలు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ఇవ్వటం, రైతుకు అవసరమైనటువంటి నాణ్యతా ప్రమాణాలతో కూడుకున్నటువంటి ఎరువులు సరఫరా కానివ్వండి, విత్తనాల సరఫరా కానివ్వండి, అదృష్టం కొద్దీ పోయిన సంవత్సరం సకాలంలోనే మరి మనకు పడినటువంటి విస్తారమైన వర్షాల వలన సకాలంలోనే పంటలు పండటం, గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికమైన దిగుబడి కూడాను మనకు లభించినటువంటి పరిస్థితి ఉంది పంటలకి. వీటితో పాటుగానే రైతు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పించడానికి ధరల స్థిరీకరణ నిధి పేరుతోటి 3,000 కోట్ల రూపాయలు కేటాయించి పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం వడ్డిగూడెం గ్రామ శివారు అక్వా చెరువు వద్ద ఉన్న షెడ్లో పేలుడు సంభవించింది. దీంతో అక్కడ పనిచేస్తున్న 5 కార్మికులు తీవ్ర గాయపడగా తోట నరసింహస్వామి అనే వ్యక్తి మృతి చెందాడు. చెరువు వద్ద ఉన్న షెడ్లో విద్యుద్ఘాతం జరగడంతో పేలుడు సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. కానీ కొందరు మాత్రం షెడ్లో అక్రమంగా నిల్వ ఉంచిన గుర్తు తెలియని పేలుడు పదార్థం వల్లే ఈ ఘటన జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రులను భీమవరం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. సిఐ డి వెంకటేశ్వరరావు, వీరవాసరం ఎస్ఐ డి మహేశ్వరరావు, ట్రాన్స్కో ఏఈ డి శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కర్నూలు జిల్లాలో గత కొద్ది రోజులుగా కేసులు పెరుగుతున్న తరుణంలో తాజాగా ఒక్కో కేసు కూడా నమోదు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని రోజులుగా ఏకసంఖ్యకే పరిమితమైన కరోనా కేసులు తాజాగా గురువారం 0 కావడం పెద్ద ఉపశమనంగా అనిపించింది. దీంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో మంత్రులు, జిల్లా యంత్రాంగం యావత్ ఎప్పటికప్పుడు తగిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ వైరస్ నియంత్రణకు ప్రణాళికబద్ధంగా ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహిస్తూ కరోనా కట్టడికి కృషి చేస్తున్నారు. ఎందుకు వచ్చారు అందరూ? ఎందుకు వచ్చారు? ఈ చెక్ చేసుకుని వచ్చారు.
ఎవరు ఎప్పుడు నీకు చేయించుకోమని ఇంతసేపు రాదు. ఏ ఊరమ్మా మీది? ఎవరు? ఫోన్ 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 ఎవరున్నా వాళ్ళు డాక్టర్ ఉన్నాడా? శ్రీనివాస గారి పక్కన ముసలోడు ఉన్నాడు. ఎందుకు వచ్చారు వీళ్ళందరూ? ఎందుకు వచ్చారు? ఎవరు ఎప్పుడు నీకు చేయించుకోమని? ఇంతసేపు రాదు. ఏ ఊరమ్మా మీది? ఎవరు? ఫోన్ 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 ఎవరున్నా వాళ్ళు డాక్టర్ ఉన్నాడా? శ్రీనివాస గారి పక్కన ముసలోడు ఉన్నాడు. కరోనా వైరస్ విధ్వంసకర చర్యలను అరికట్టేందుకు ప్రభుత్వం సూచించిన మార్గదర్శక సూత్రాలను తూచా తప్పకుండా పాటించాలని సంబంధించిన అధికారులను కేంద్ర బృందం ప్రతినిధులు ఆదేశించారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర బృందం సభ్యులు కోవిడ్ కేర్ సెంటర్ను పరిశీలించింది. కోవిడ్ కేర్ సెంటర్లో బాధితులను ఎలాంటి వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ కేర్ సెంటర్లో జిల్లా యంత్రాంగం కల్పించిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తూ రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఉద్యోగం చేసి దాన్ని రాష్ట్రాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ఉన్న విషయాన్ని మీరందరూ గుర్తించాలని ఆదేశిస్తున్నాను. అందరికీ సహకరించాలని కోరుకుంటూ ప్రధాన సేవలో ఈ కరోనా వైరస్ వ్యాప్తికి గురైనటువంటి వ్యక్తులు అందరినీ ఇంకా थोड़ा वो बात करती थी क्या बोला తీసుకున్నారా ఎంగేజ్మెంట్ ఎలా మన వాళ్ళంటే
చితికిపోయిన వ్యవసాయ వృత్తిని గాడిలో పెట్టి రైతులను సంతోషపెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. మేనిఫెస్టోలో 12,500 ఇస్తామని చెప్పి 13,500 రైతులకు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిదేనని కొనియాడారు. దేశంలోనే వ్యవసాయ రంగంలో ఏపీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. వంశధార నది బంగాళాఖాతంలో కలిసే చోట నది దిశ మారిపోయిందని వ్యాఖ్యానించారు. 7.5 కోట్లతో రివర్ కన్సర్వేషన్ జోన్లో నివారణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కళింగపట్నం బీచ్ కోత గురికాకుండా కాపాడేందుకు ఇంజనీరింగ్ అనుమతులు వచ్చాయని వెల్లడించారు. గ్రామం సార్, ఎక్కడో గారదిన మండలం, అనంతపురం జిల్లా సార్. అనంతపురం జిల్లా అంటేనే మా రైతాంగానికి చాలా కరువు జిల్లా సార్. మా రైతాంగానికి చాలా తెచ్చి కోనసీమగా తయారు చేయాలన్న పట్టుదలతో మాకు అంద్రేణివాన్ ఇంజనీర్ తెప్పించారు సార్. అంద్రేణివాన్ కల్పించారు సార్. పెద్దయిన రాజశేఖర రెడ్డి సార్ గారు పాదయాత్ర చేసినప్పుడు సార్ విశాఖ పాలిమర్స్ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న టీడీపీ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది. ప్రమాదానికి కారణమైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోకుండా చట్టాలలో ఉన్న లోచుకులను ఆసరాగా చేసుకుని పరోక్షంగా పరిశ్రమకు సహకరిస్తుందని టీడీపీ నేత ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు విజయ్ ఆరోపించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ బాధిత గ్రామస్తులను పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ నేతలను 144 సెక్షన్ పేరుతో అదుపులోకి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలను బయటకు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని అన్నారు. దీనిపై వెంటనే సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. జరిగినటువంటి సంఘటన విని ఈయన 11:30కి దిగి అడావుడిగా వచ్చి యాజమాన్యాన్ని ఎయిర్పోర్ట్ విఐపీ లాంచ్ లో పిలిపించుకొని వాళ్ళతో బేరాలో ఆడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది క్లియర్ గా. మేమేమనుకున్నామంటే ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి చనిపోయినటువంటి మృతదేహాల దగ్గరకో లేదంటే బాధితుల దగ్గరకో వెళ్తాడు, లేదంటే కంపెనీ దగ్గరికి వెళ్ళి ఆ పరిశీలించి ఎందుకు జరిగింది అనేది ఆరా తీస్తారు అనుకుంటే ఆయన అక్కడ బేరసారాలు పెట్టుకొని యాజమాన్యంతో ముందే లాలోచి పడి తర్వాత ప్రెస్ మీట్ లో చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడైనా ₹1 కోటి ఇచ్చేస్తాం అన్నాడు. 2-3 రోజులు వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వాళ్ళకి 10 లక్షలు ఇచ్చేస్తాం. ఏదైతే గాయాలతో ఉన్నటువంటి వాళ్ళకి ₹1,00,000, మరి మెడికల్గా ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళకి 25,000 అన్నాడు. రైట్, మంచిదే. ₹1 కోటి ఏ ప్రభుత్వం కూడా ప్రకటించలేదు. దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాను, మంచిదే. కానీ వెనకున్నటువంటి మీ ఆలోచి మీ యొక్క డీల్స్ ఏంటి, దాన్ని మీరు సమాధానం చెప్పాలి. మీరు చెప్పకుండా కంపెనీతో మీరు మాట్లాడుకొని బేరసారాలు చేసుకొని ఇది ఏదైతే కంపెనీ లైబిలిటీ ఇన్సూరెన్స్ ఉందో అది కూడా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత కంపెనీ మీద ఉంది. మీరు న్యాయస్థానాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, దాని మీద మీరు అవన్నీ కాకుండా మేము లావాదేవీలు మేము చూసుకుంటాం, కింద మీద పడతాం, కంపెనీతో మేము మాట్లాడుకుంటాం అన్నటువంటి మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, అందులో దాగి ఉన్నటువంటి కుట్రని మీరు చెప్పాలి. మీరు చెప్పకుండా అడావుడిగా ఉండి మాట్లాడేసి ఎక్స్గ్రేషియా ₹1 ఇస్తామని చెప్పి పారిపోయారు. సిఎస్ని పెట్టారు ఇక్కడ. ఆవిడేం చేస్తుంది సిఎస్ గారు? గతంలో గుర్తు చేస్తా ఉన్నాం, మా ప్రభుత్వ హయాంలో హుదూద్ డిజాస్టర్ ఏదైతే వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ 1 వారం రోజులు బస్ చేసి వాళ్ళకి అనేక సౌకర్యాలు కల్పించిన తర్వాత వాళ్ళు సురక్షితంగా ఉన్నారన్న తర్వాత ఆయన బయలుదేరారు. విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఉత్తర నియోజకవర్గ పరిధిలో టీడీపీ నాయకులు చేపట్టిన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గంటా శ్రీనివాసరావు ప్రజలకు సరుకులను అందించారు. లాక్డౌన్లో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన నేతలను గంటా శ్రీనివాసరావు అభినందించారు. పాలు, గుడ్లు, కాయగూరలు మొత్తం అన్ని కలిపి
సార్ ఒకసారి చూడండి సుజాత్ గారు సందర్భంగా మరి ప్రతి ఒక్కరి కార్మికులకి పేదవాళ్ళకి అందరికీ నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. మరి దానికి నేపథ్యంగా మా గౌరవనీయులైన గంటా శ్రీనివాసరావు గారిని మేము పిలవడం జరిగింది. ఆయన చేతుల మీదుగా దువ్వారపు రామారావు గారు గంటా శ్రీనివాస గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. మరి ఇది మేము 40 రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కరికి లేని వాళ్ళందరికీ మేము సాయం చేయడం జరిగింది. మరి లాస్ట్ రోజు గంటా శ్రీనివాసరావు గారు రావడంతో అందరికీ కూడా చాలా హ్యాపీ అయింది. నార్త్ మొత్తానికి వచ్చినందుకు అందరూ హ్యాపీగా మా కార్పొరేటర్ క్యాండిడేట్లు అందరూ కూడా సంతోషం పడ్డారు. సార్కి అలాగే నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మరి ఈ 40 రోజులు మేము చేస్తున్నది కూడా మాకు కొంచెం బాధాకరం అనిపించింది. ప్రతి ఒక్కరికి పేదవారిని దృష్టిలో పెట్టుకొని చేశాము. ఒక్కరోజు కూడా ఈ వైన్ షాపులు తెరవడంతో మాది వృధా చెందిందేమో అని భావిస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా సంఘాల నుంచి ట్రస్టుల నుంచి అన్ని సంస్థల నుంచి కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలని ముందుకు వచ్చి సహకరించి చేశారు. అలాగే పోలీసు బృందం డాక్టర్స్ బృందం అందరం కలిపి చేశాము. కానీ ఈ ఒక్క కరోనాను దృష్టిలో పెట్టుకొని చేశాము. కానీ ఈ వైన్ షాపుల వల్ల ప్రతి ఒక్కరు కూడా కరోనా సంఖ్యలు పెరుగుతున్నాయి కానీ తరగట్లేదు. అంబర్పేట నియోజకవర్గం నల్లకుంట డివిజన్ తిలకనగర్లో ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దూసరి శ్రీనివాస్ గౌడ్ 500 మందికి బత్తాయి పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్, సింగర్ సాయి చంద్, గంధరాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రోల శ్రీనివాస్ మాట్లాడుతూ బత్తాయి పండ్లతో కరోనా నివారించే విటమిన్ ఉంటుందని, అలాగే ప్రతి ఒక్కరూ తీసుకున్నట్లయితే బత్తాయి రైతులు మేలు కలుగుతుందని, దూసరి శ్రీనివాస్ గౌడ్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరు కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దూసరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గత 40 రోజులుగా పేదలకు అన్ని రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఎంపీ జోగినిపల్లి సంతోష్ గారి పిలుపు మేరకు అందరూ కూడా బత్తాయి పండ్లతోని రోగనిరోధక శక్తి పెరుగుతుందనేటువంటి సంతోష్ అన్న పిలుపు మేరకు ఈరోజు దాదాపుగా 500 మందికి ఈ యొక్క బత్తాయి పండ్లను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. నిజంగా జోగినిపల్లి సంతోష్ గారి యొక్క పిలుపు చాలా గొప్ప సంకల్పం. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఈరోజు మా నల్లకుంట డివిజన్లో తిలక్ నగర్ గోల్నాక బస్సులకు సంబంధించి ఈరోజు బత్తాయి పండ్లను పంపిణీ చేయడం జరిగింది. ఎంపీ సంతోష్ అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు బత్తాయి పండ్లని పంపిణీ మా డివిజన్లో ఈ బస్సులలో ప్రతి ఒక్క బస్సులలో మేము ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ కరోనా నేపథ్యంలో ఈ బత్తాయి పళ్ళు తినడం వల్ల కరోనా కూడా అరికట్టవచ్చు అనేది సి విటమిన్స్ ఉంటుంది కాబట్టి దాంట్లో అరికట్టవచ్చు అనేది ఈ పండు మంచిది కాబట్టి అదేవిధంగా రైతులకు కూడా మంచి మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ పిలుపుని మేము స్వీకరించి మా నల్లకుంట డివిజన్లో ఈ భారీ ఎత్తున బత్తాయి పళ్ళని పంపిణీ చేయడం జరిగింది. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు గతంలో తెలంగాణకు హరితహారం అనే నినాదం ముఖ్యమంత్రి గారి నినాదాన్ని అందుకొని గ్రీన్ ఛాలెంజ్ని విసిరి దేశం మొత్తం చెట్లు నాటడం, మొక్కల్ని నాటడం, పర్యావరణం కాపాడుకోవడం ఛాలెంజ్ ఎట్లయితే సక్సెస్ అయిందో ఈ కరోనా నివారణ చర్యల్లో భాగంగా పేదలకు ఏదైతే పౌష్టికాహారం తినలేని పరిస్థితులలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక సింపుల్ కరోనాను తరిమేయాలంటే సి విటమిన్ కావాలి. ఆ సి విటమిన్ పుష్కలంగా లభించే పండు ఏదైనా ఉంటుంది బత్తాయి. ఆ బత్తాయి కూడా మన రాష్ట్రంలో అనేక మంది రైతులు పండిస్తారు కాబట్టి ఆ రైతులకు లాభం చేకూర్చినట్టయితే పేదలకు కూడా పౌష్టికాహారాన్ని సి విటమిన్ పుష్కలంగా ఉన్న బత్తాయి పండ్లను అందించడం ద్వారా ఆరోగ్యం ద్వారా బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ఇవాళ ఈ పిలుపుని ఇవ్వడం జరిగింది. ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేట డివిజన్లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి, ఆశా వర్కర్లకు 265 మందికి ఎల్బీనగర్ ఇన్ఛార్జ్ జోగురాములు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు రుక్కమ్మ, యేసుబు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇదైతే కార్యక్రమం ఏదైతే పారిశుద్ధ్య కార్మికులకు
మరి తన వంతుగా తన బాధ్యతగా మరి చిన్న కార్యక్రమము మరి గౌరవ పెద్దలు ఎల్బీ నగర్ ఇన్ఛార్జి జోగురాములు గారి యొక్క మరి ఆర్థిక సహకారంతోనే ఈ యొక్క చిన్న కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు టోటల్గా ఈ కరోనా అనేది మహమ్మారి ప్రపంచంలోనే మొత్తము బడుగు బలహీన వర్గాలకే కాకుండా కుల మత భేదం లేకుండా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జీవిని గడగడలాడించేటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. మరి ఇట్లాంటి కార్యక్రమాన్ని ఏదైతే ఈ దేశంలో ఈ ప్రపంచంలో కానీ ఒక ముగ్గురు ఒక 3 భాగాలు తన ప్రాణాలను లెక్క చేయకుండా కానీ మన జనాన్ని కాపాడేటువంటి ప్రయత్నం నడుస్తూ ఉంది. అందులో మొట్టమొదటిది మరి ఎంతో గొప్పగా చదివే పేద ధనిక పేద లేకుండా మరి ఈ దేశంలో ఉన్నటువంటి డాక్టర్లు ఏదైతే ఉందో ఈ కరోనా మహమ్మారిని మరి ఏదైతే పీడి పిప్పి చేసి తన ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితులను కూడా మరి తన ప్రాణాలు లెక్క చేయకుండా కాపాడుతున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని లాక్డౌన్గా ప్రకటించినటువంటి ఈ ప్రభుత్వాలు మరి దాన్ని అమలు చేసేదాన్ని కట్టడి చేసే ప్రయత్నంలో కూడా పోలీసులు తన వంతుగా మరి వాళ్ళ బాధ్యత కూడా మరి ఈ కరోనా రాకుండా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం కూడా మనకు తెలుస్తా ఉన్నది. మరి ముఖ్యంగా ఈ అన్నిటికీ కార్యక్రమం అన్నిటికీ కూడా సఫలీకృతం చేయడానికి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పారిశుద్ధ కార్మికులు ఏదైతే ఉందో మరి ప్రతి గల్లీని ప్రతి వీధిని ప్రతి రోడ్డును ప్రతి కాలనీని శుభ్రంగా వచ్చి ఏదైతే మహమ్మారి ఏదైతే కరోనా మహమ్మారిని ఖచ్చితంగా తల్లబెట్టేటువంటి ప్రయత్నం శుభ్రంగా ఉంటే కరోనా మహమ్మారి సందర్భంగా కష్టకాలంలో ప్రజలు చేదోడు వాదోడుగా ఉండాలని నల్గొండ జిల్లా పెద్దపురం మండల కేంద్రంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 300 నిరుపేద కుటుంబాలకు మరియు జర్నలిస్టులకు సుమారుగా 1,50,000 రూపాయల వ్యయంతో నిత్యావసర సరుకులు బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు. మండల కేంద్రంలో మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పేదలైనటువంటి కొంతమంది ఇక్కడ పని లేక ఈ యొక్క లాక్డౌన్ కార్యక్రమాలు ఇబ్బంది పడుతున్న క్రమంలో ఎస్సీ కాలనీలో పూర్తిగా అదేవిధంగా ఇతర వెనుకబడిన వర్గాలకు కొంతమందిని సెలెక్ట్ చేసి సుమారు ఇక్కడ 250 మందికి బియ్యము కూరగాయలు మంచినీళ్ళు పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మన యొక్క ప్రాంత అభివృద్ధి నాయకులు జెడ్పీ వైస్ చైర్మన్ మాజీ కర్నాటి లింగారెడ్డి గారు అదేవిధంగా మిత్రులు విఎస్ఆర్ లాజిస్టిక్స్ సుదర్శనరావు గారు వారి సహచరులు హరి గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పేరున ప్రతి కార్యకర్తకి ఎంపీటీసీలకి సింగిల్ విండో వైస్ చైర్మన్కి అదేవిధంగా మైనార్టీ సోదరులకి పాత్రికేయులందరికీ కూడా మా యొక్క నమస్కారాలు. ఎందుకంటే ఈ యొక్క లాక్డౌన్ కార్యక్రమం సందర్భంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న క్రమంలో మిత్రుల యొక్క మన అందరూ కూడా ఒక పెద్ద మనసుతో ఈ కార్యక్రమం చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాం. మిత్రులు అదేవిధంగా ఈ యొక్క మా మిత్రులు హైదరాబాద్ విఎస్ఆర్ లాజిస్టిక్స్ వాళ్ళు కూడా ఇంకా కూడా వారికి భగవంతుడు అనేక రకాలు కల్పించాలని కోరుకుంటూ మా యొక్క నాయకులు లింగారెడ్డి గారు మాట్లాడుతుందో కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరెంటు బిల్లుపై ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తుందన్న మంత్రి బుగ్గన. విద్యుత్ బిల్లుపై రాజకీయం సరికాదని హితవు. ఏపీలో 49 లక్షల మందికి పీఎం కిసాన్ యోజన కింద నగదు పంపిణీ. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందన్న మంత్రి మోపిదేవి. గ్యాస్ లీక్ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులు. ప్రమాదంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్. పశ్చిమ గోదావరి జిల్లాలో అక్వా చెరువు సమీపంలో పేలుడు. 5 కార్మికులకు తీవ్ర గాయాలు, 1 మృతి. కర్నూలు జిల్లాలో తగ్గుముఖం పట్టిన కరోనా జీరో కావడంతో ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.